కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మార్గదర్శి డివిఎస్ రాజులు పరిశీలించారు. ముందు కోరంగి వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం, దేవాలయాల వద్ద బల్లలు ఏర్పాటు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఒక పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం, తాళ్లరేవులో శ్మశాన వాటిక నిర్మాణానికి చేస్తున్న కృషి, కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ భోజన పథకం నిర్వహణ వంటి కార్యక్రమాలు నిర్వహణపై క్లబ్ సభ్యులను గవర్నర్ ఈశ్వర్ కుమార్ అభినందించారు. పలు క్లబ్లకు తాళ్లరేవు క్లబ్ ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఇక్కడ మేము అనాలి కదా, నువ్వేంటి రోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఎంతోమంది అవార్డులను ఆదుకుంటూ ఫెలోషిప్కి మారుపేరుగా ఇచ్చే లయన్స్ క్లబ్ ఆఫ్ తాళ్లరేవు క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపాలెం క్లబ్ ఇద్దరు కలిసి ఈ అఫీషియల్ విజిట్ని ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో ఈరోజు ఉదయం ఈ అఫీషియల్ విజిట్లో భాగంగా రుక్మిణి అమ్మవారి సమేత స్వామివారి దర్శనం, తర్వాత తాళ్లరేవు క్లబ్ వారికి ఏర్పాటు చేసిన సుమారు 30 బెంచీలని తిరిగి సందర్శించడం, క్లబ్లో 30 మంది 25 మంది మెంబర్స్ మరియు వారి మిత్రులు అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, మెల్విన్ జోన్స్ గారికి గౌరవంగా పూలదండతో సత్కరించుకోవడం, ఈరోజు హార్ట్ పేషెంట్లకి ఇద్దరికి తాళ్లరేవు క్లబ్ వారిచే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదే 10,000 ఈరోజు 2 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఊరికి పెళ్ళికైనా ఇబ్బంది లేదు, కానీ చావొస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మన తాళ్లరేవు. వారి లయన్స్ క్లబ్ వారు ముందుకు వచ్చి సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఆ బరియల్ గ్రౌండ్ని ఎంతో శ్రద్ధగా వారు బాగు చేస్తున్న తీవ్రంగా అర్థమని దాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తాళ్లరేవు వారు, ముఖ్యంగా వారి ప్రెసిడెంట్ పేరయ్య రాజు గారు, వారి నాయకులు వినోద్ గారు, మన బాబీ గారు, సతీష్ గారు, మన ఆర్సి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఏదైనా క్లబ్ జిల్లాలో నిత్యం అన్నదానం చేస్తూ 18 మందికి వారి ఇంటి వద్దకే క్యారేజ్ పెట్టుకుని రోజు ఉదయం సాయంత్రం సరిపడగా క్యారేజ్ అందిస్తున్న
ఏకైక క్లబ్ 850 రోజులుగా మన కాలరేవు క్లబ్. వారు ఆ 18 మందిలో ఒకరికి ఇల్లు అవసరమైన వారికి ఒక గృహాన్ని కూడా కట్టించివ్వడం జరుగుతుంది. అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా వారికి అందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి క్లబ్లు జిల్లాలో మరెన్నో రావాల్సిన అవసరం ఉంది. వారందరికీ మార్గనిర్దేశం చేయవలసిన, వారికి ముందుకు నడిపించవలసిన బాధ్యత కాలరేవు క్లబ్ వారు. ఎన్నో విజయాలు, మరెన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు స్ఫూర్తిగా మీరు ఉండాలని, జిల్లాని ఒక టార్చ్ గలర్లా మీరు పనిచేయాలని సవినయంగా అభిలషిస్తూ వారికి అభినందనలు